guys, welcome back to Sukal Sudha. Welcome back to today's video. నేను మీ సుధా కృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో ఏంటంటే నేనైతే దుబాయ్కి స్టార్ట్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అమ్మకి నోము ఉందని చెప్పి అమ్మ ఊరు వెళ్ళారనమాట. ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసండి అండ్ అలాగే వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. ఇది జస్ట్ దుబాయ్ వెళ్ళే వీడియో, చాలా చిన్న వీడియో అనమాట. సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ నేను ర్యాండమ్గా ఏం దొరికినాయో అవి చేతులకి రింగ్స్ నుంచి బ్రేస్లెట్స్ నుంచి అన్నీ వేసేసుకున్నాను అనమాట. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఈ డ్రెస్ టాప్ వచ్చేసి 200 రూపీస్ అనమాట. టాప్ అందులో ఇన్నర్ బ్లాక్ ఇన్నర్, వేరే టాప్ తాలకి ఇన్నర్ వేసుకున్నాను. అండ్ ప్యాంట్ వచ్చేసి స్ప్లాష్ నుంచి తీసుకున్నాను, దట్ ఈస్ 3000 రూపీస్. సో బ్యాగ్ మీకు ఆల్రెడీ మీరు చాలా వీడియోస్లో చూసుంటారు. అండ్ దిస్ ఈస్ 2000 వర్త్ అనమాట. సో టోటల్గా టాప్ ఒకటే 200 రూపీస్, బట్ రిమైనింగ్ అన్నీ కొంచెం ఎక్స్పెన్సివే. బట్ అండ్ నాకు అయితే ఎక్స్పెన్సివే అవి, నేనైతే ఎక్కువ మనీలో తీసుకోను అసలు. అండ్ ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అలా రెడీ అయ్యాను. అండ్ ఇక్కడ నేను ముంబై నుంచి దుబాయ్ అనమాట. ఇక్కడ బిజినెస్ క్లాస్ తీశారు చిన్ను. అండ్ అక్కడ ఒక లాంజ్ ఇచ్చారు. చాలా చిన్న చిన్న వీడియో క్లిప్స్ మాత్రమే ఉంటాయి, ఫుల్ వీడియో అయితే అస్సలు లేదు. సో ఇక్కడ లాంజ్ ఎంతసేపు ఉండలేదు, ఒక 1 అవర్ నాకు టైం ఉంది అంతే. అండ్ ఇక్కడ ఇది విశాఖపట్నం నుంచి ముంబై వెళ్ళే ఫ్లైట్ అనమాట. చిన్ను ఎప్పుడు కూడా ఫస్ట్ సీట్ని ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే తొందరగా దిగేయచ్చు అని చెప్పి. నేను ఇలా రెడీ అయ్యాను ఈరోజు. యాక్చువల్గా శారీ, ఇది శారీ బ్లాక్ శారీ, బ్లాక్ టాప్ వేసుకొని దానికి శారీ వేసుకొని చూపిస్తున్నాను కదా ఏ వేసుకున్నాను. మా హస్బెండ్ అనిల్ అని చెప్పి, సో అనిల్ అని ఏ వేసుకున్నాను. అండ్ ఇక్కడ కోట్ని దాంతో పైరప్ చేశాను అనమాట. నేను బెల్ట్ పెట్టుకుందామా, బయట పెట్టుకుందామా లోపల పెట్టుకుందామని చెప్పి లోపల బెల్ట్ పెట్టుకున్నాను. అది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మోస్ట్లీ ఎల్లో బ్యాగ్, అందుకే నేను ఆ డ్రెస్లో చూశారు కదా ఎల్లో బ్యాగ్, అందుకే తీసుకొచ్చాను అనమాట. అండ్ ఎల్లో చిన్న బ్రేస్లెట్, చిన్న బీడ్స్తో ఉండే బ్రేస్లెట్ ఒకటి పైరప్ చేశాను. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఎల్లో అండ్ పర్ల్ స్టడ్ వచ్చేది ఎల్లో, మోస్ట్లీ ఎల్లో ఉండేలా చూసుకున్నాను అనమాట. నా పక్కన ఆయన ఎలా పడుకున్నారో చూడండి, ఫుల్ నిద్రలో ఉన్నాడు ఆయన. అండ్ ఇక్కడ నాకు చిన్న 2 పావ్ బాజీ అండ్ చికెన్ అలా ఇచ్చారు, చికెన్ ఖైమాను అండ్ స్నాక్స్ అవి ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ నేను ముంబై నుంచి దుబాయ్ వెళ్ళే ఫ్లైట్ చాలా టైం అయితే, ఇంకొక విషయం చెప్పాలి, అక్కడ ఫ్లైట్ 1 అవర్ లేట్ అయింది, ½ అన్ అవర్. అండ్ నాకు ఇక్కడ ముంబై నుంచి దుబాయ్ క్యాచ్ చేసే ఫ్లైట్కి 1.5 అవరే గ్యాప్ ఉండేది. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ దుబాయ్ ఫ్లైట్లో ఉన్నాను. సో అక్కడ లాంజ్ ఇచ్చారు, కానీ లాంజ్ యూజ్ చేయలేదు. ఈవెన్ ఫ్లైట్ ఇక్కడ టైం అయిపోతుంది అనుకున్నాము, బట్ ఇక్కడ కూడా 1 అవర్ లేట్ అయింది. సో ఎనీవే ఫ్లైట్ని అయితే క్యాచ్ చేసేసాను. చాలా టెన్షన్తో అనుకున్నాం. చిన్ను ఏమన్నారంటే వచ్చేసే, నేను వేరే ఫ్లైట్ కావాలంటే మళ్ళీ అక్కడ నుంచి చూస్తాను, ఒకవేళ అక్కడ నువ్వు అందకపోతే వేరే ఫ్లైట్, నేను ఎమిరేట్స్ ఉంది నేను చేయించేస్తాను అన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఉదయం మళ్ళీ ఫ్లైట్ ఉంది దానికి వెళ్ళాలి అని చెప్పి. చిన్ను అస్సలు ఒప్పుకోలేదు, ఉదయం జర్నీ ఏంటి అని మళ్ళీ. సో ఇది గైస్, ఇది కూడా నాకు బిజినెస్ క్లాసే. అంటే త్రూ అవుట్ వాళ్ళదే లగేజ్ అక్కడే తీసుకొని చెక్ ఇన్ చేసి మనకి దుబాయ్లోనే లగేజ్ ఇస్తారు. సో బిజినెస్ క్లాసే త్రూ అవుట్ రన్ అయింది. ఇక్కడ నేను పడుకోవడానికి ఉంది, బట్ మనకైతే ఫ్లైట్లో అస్సలు నిద్ర రాదనమాట. సో చూస్తూనే ఉంటాను, అందరూ పడుకుంటారు, నా పక్కన ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా పడుకున్నారు. నేను మాత్రం అలా కళ్ళప్పగేసి చూస్తూనే ఉంటాను, నాకు అస్సలు నిద్ర రాదు. ఈవెన్ జర్నీలో కానీ లైట్స్ ఉన్నా సౌండ్స్ ఉన్నా ఏం నిద్ర రాదు. అందరూ హ్యాపీగా పడుకున్నారు. అందరూ పడుకుని ఉన్నా నేను మాత్రం అలా గబ్బిల వల్ల పైకి కిందకి చూస్తూ ఉంటాను అనమాట, అస్సలు నిద్ర రాదు. ఇక్కడ చూసారా ఎంతమంది ఉన్నారో. ఇక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ ఫ్లైట్స్ అన్నీ ఒకేసారి అన్ని కంట్రీస్ నుంచి వచ్చేవి అంతా ఒకేసారి మింగిల్ అయ్యి లైక్ కలిసి వెళ్తాయి, చాలా రష్ ఉంటుంది. ఇప్పుడు ఇమిగ్రేషన్ ఏంటంటే స్కానింగ్ చేస్తారు కాబట్టి అంత ప్రాబ్లం లేదనమాట, హ్యాసల్ ఫ్రీ జర్నీయే ఉంటుంది. బట్ కనెక్టింగ్ ఫ్లైట్ అవ్వడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మాకు ఫస్ట్లో ఏంటంటే డైరెక్ట్ ఫ్లైట్ ఉండేది. అండ్ ఇక్కడ నేను షాపింగ్కి వచ్చాను. సో ఇక్కడ ఏంటంటే దుబాయ్ ధీరా గోల్డ్ సూక్ వచ్చామన్నమాట. దుబాయ్లో ధీరా అని ఒక ఏరియా ఉంటుంది, అక్కడ గోల్డ్ సూక్ అనమాట ఇది. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ చూస్తున్నాను కదా, చాలా చాలా బాగా అనిపించింది. ఓన్లీ 2 హ్యాండ్ బ్యాగ్సే ఉన్నాయి. ఇది నాకు చాలా బాగా అనిపించింది, క్యూట్గా. నేను సిల్వర్ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. సో అలాగే ఎప్పటికైనా గోల్డ్ హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలని ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ చూస్తున్నారా, ఇవి తమిళ్ వాళ్ళు మనం సినిమాలో చూస్తున్నట్టు ఇలా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఉన్నాయి. వాళ్ళు చెవులు కూడా కింద వరకు వచ్చేసి అలా ఉంటాయి కదా. అండ్ ఇక్కడ ఈ టైప్ ఆఫ్ థ్రెడ్ టైప్ మా హస్బెండ్కి నచ్చుతాయి అనమాట. నాకు ఒక 2-3 వరకు కొన్నారు ఆ టైప్. సో అండ్ ఇక్కడ ఈ గోల్డ్ సూక్లో మేము నడుస్తూ ఉన్నాం. నాకైతే ఒక సెట్ నచ్చింది, ఆ సెట్ కోసం అని చెప్పి అటు నుంచి ఇటు వచ్చామన్నమాట మేము. సో యాక్చువల్గా ఏంటంటే గోల్డ్ హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలని ఉంది ఎప్పటికైనా. ఈ సెట్ చెప్తున్నాను కదా, ఈ సెట్ చాలా బాగా అనిపించింది. నెక్ దగ్గరికి ఇలా వచ్చి కిందకి అంతా వస్తుంది, బట్ చేతికి ఉన్న రింకమ్ బ్రేస్లెట్ ఇయర్ రింగ్స్ నాకు నచ్చలా.
సో అందుకనే నేను ఇగ్నోర్ చేసేసా. బట్ నాకైతే మొత్తం బాడీ అంతా ఫుల్ బాడీ ఫ్రంట్ అంతా కవర్ చేస్తుంది, బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఈ స్పెటికల్స్ చూస్తున్నాము. నాకు ఏంటంటే వాచ్ ఒకటి వెస్ట్రన్ వాచ్ కోసం చూస్తున్నాను. నాకు ట్రెడిషనల్ వాచ్ ఉంది గోల్డ్ది, వెస్ట్రన్ వాచ్ కోసం చూస్తున్నాను. ఎందుకంటే నేను ఎక్కువగా బ్రాండ్స్ మీద పెట్టను, సో నాకు అంత ఇష్టం ఉండదు అనమాట, మనీ వేస్ట్ అనిపిస్తుంది. ఇలాంటివి ఏంటంటే మనకు వర్త్ అండ్ ఎసర్ట్ లాగా ఉంటాయి కాబట్టి నేను వీటిపైన స్పెండ్ చేస్తాను. స్పెటికల్స్ అయితే చిన్నకు అస్సలు నచ్చలేదు. ఈరోజు నేను చీర కట్టుకున్నాను ఫ్రైడే అని చెప్పి. ఇవి క్యాట్ స్పెక్టికల్స్ లాగా ఉన్నాయి, లుక్ క్యాట్ ఐ లుక్ లాగా ఉంది, అసలు బాగాలేదని తనైతే చెప్తుంది. సింగపూర్ మేడో ఎక్కడ మేడో అని చెప్పి, ఇది కస్టమైజ్ చేయించింది మేడం, చాలా బాగుంటుంది అని చెప్పి. చిన్నుకైతే అసలు నచ్చలే, సో నాకు కూడా నచ్చలే. స్పెక్టికల్స్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉండి మనకి గోల్డ్లో ఉంటే ఇంకా అవి లైఫ్ టైం మన దగ్గర ఉండిపోతాయి అని నాకు అనిపిస్తుంది. సో అలా ఉంది స్పెక్టికల్స్ అండ్ వాచ్ తీసుకోవాలని. వాచ్ కోసం అయితే మేము చాలా సర్చ్ చేసాము, ఇంకా దొరకలేదు. చూడాలి ఏమైనా చైన్ దొరికి, లేకపోతే వెస్ట్రన్ వాచ్ ఒక బ్రాండెడ్ వాచ్ ఏదైనా తీసుకుని దానికి అటాచ్ చేయడం ఏంటనేది ఇంకా చూడాలి. సర్చింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసాము, నేను ఇప్పుడే అనుకున్నా ఇంకా. అండ్ స్పెక్టికల్స్ కూడా ఎప్పటికైనా తీసుకోవాలి. సో ఇది గైస్ ఏంటంటే నేను అసలు బ్రాండ్స్కి అయితే అసలు మనీ పెట్టనండి. చాలామంది బ్రాండ్స్ మీద స్పెండ్ చేస్తారు, నాకైతే బ్రాండ్స్ పెట్టే మనీ వీటిపైన స్పెండ్ చేస్తే మనకి లైఫ్ టైం మన దగ్గరే ఉండిపోతాయని నా ఫీల్. ఇది నా ఒపీనియన్ గైస్, మీరేమంటారు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. కీప్ కనెక్టింగ్ టు సోకాల్ సుధా, సబ్స్క్రైబ్ టు సోకాల్ సుధా. సీ యు సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇలాగే వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, చాలా రోజులు అయిపోయింది, కొత్త వీడియో కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్. దుబాయ్లోనే ఉన్నాను, దుబాయ్ వీడియోస్ కొన్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను.